పుష్ప 2 పుష్ప ఏమి రౌద్రంరా స్వామి. నరాలు కట్టయిపోయాయి. అల్లు అర్జున్ యాక్షన్కి మరో నేషనల్ అవార్డు గ్యారంటీ. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ది రూల్ థియేట్రికల్ ట్రైలర్ కాసేపటి క్రితమే విడుదలై బంపర్ రెస్పాన్స్ని దక్కించుకుంది. ఈ ట్రైలర్ క్వాలిటీని చూసి డైరెక్టర్ సుకుమార్ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు ఫ్యాన్స్. అయితే అల్లు అర్జున్ తన ప్రతి సినిమాలోనూ నటన పరంగా 100కి 100 మార్కులు పడేలా చేసుకుంటాడు. సినిమా ఎలా ఉన్నా కూడా తన అద్భుతమైన నటనతో జనాలను సీట్స్లో కూర్చోబెట్టి సినిమా చూపించడం ఆయనకి వెన్నుతో పెట్టిన విద్య. పుష్ప సినిమాలో అలా చేసినందుకే ఆయనకి ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు వచ్చేలా చేసింది. ఇప్పుడు పుష్ప 2 చిత్రంతో రెండవసారి నేషనల్ అవార్డుని అందుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు విశ్లేషకులు. ట్రైలర్ని చూస్తుంటే సుకుమార్ అల్లు అర్జున్లోని ది బెస్ట్ని లాగేశాడని అర్థమవుతుంది. పుష్ప పార్ట్ 1 మొత్తం హీరోయిజం మీదనే కథ నడిచింది. కానీ పుష్ప 2లో ఎమోషన్స్, సెంటిమెంట్స్ వేరే లెవెల్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. బాహుబలి 2, కేజీఎఫ్ చాప్టర్ 2 వంటి సినిమాలు నార్త్ ఇండియా బాక్సాఫీస్ని షేక్ చేయడానికి అసలు కారణం ఎమోషన్స్ పండడం వల్లనే. పుష్ప 2లో కూడా అవి పుష్కలంగా పెట్టినట్టు ఆ ట్రైలర్ని చూస్తుంటేనే అర్థమవుతుంది. ఎమోషన్స్ సన్నివేశాల్లో అద్భుతంగా నటించే హీరోలలో ఒకడు అల్లు అర్జున్. ఈ సినిమాలో హీరోయిన్ రష్మిక చనిపోతుంది. ఆమె శవాన్ని ఎర్రచందనం కట్టెలతో కాల్చడం మనం ట్రైలర్లో గమనించొచ్చు. ఈ సన్నివేశంలో అల్లు అర్జున్ ఎమోషన్లో యాక్టింగ్ వేరే లెవెల్లో ఉండబోతోంది అని ఆశించవచ్చు. అదే విధంగా పోర్టులో అల్లు అర్జున్ విలన్స్తో చేసే పోరాట సన్నివేశం కూడా అద్భుతంగా వచ్చినట్టు తెలుస్తోంది. ఈ సన్నివేశాలు అన్నింటిలో అల్లు అర్జున్ స్టైల్, స్వాగ్, యాటిట్యూడ్ని ఒక రేంజ్లో వాడినట్టు ఉన్నాడు సుకుమార్. ట్రైలర్ చివర్లో అల్లు అర్జున్ ఆవేశంతో పుర్రెల మాల మెడలో వేసుకొని తగ్గేదే లేదంటూ చెప్పే డైలాగ్ వేరే లెవెల్లో ఉంది. యాక్షన్తో పాటు కామెడీ టైమింగ్ కూడా ఈ సినిమాలో అల్లు అర్జున్ నుండి బాగా లాగినట్టు